హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మనము ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ ఎలాగో చూద్దామండి. ఫస్ట్ అయితే లైనింగ్ పెట్టుకొని దానిపైన మెయిన్ క్లాత్ అనేది పెట్టుకొని ఇలా నెక్ రౌండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక లైనింగ్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ అనేది మనం టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ తిప్పుకొని షోల్డర్స్ బేస్ చేసుకొని ట్రక్స్లు అనేవి వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయినట్టే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని సేమ్ అలాగే నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నేనైతే బ్యాక్ హై నెక్ పెట్టి డ్రాప్ అనేది పెట్టానండి. ఈ షేప్ మనకు కరెక్ట్గా రావాలంటే కరెక్ట్గా ఎడ్జ్కి వచ్చేటప్పుడు సూది అనేది కిందకి దించుకొని పాదం అనేది పైకి ఎత్తుకొని మనం ఆ షేప్ అనేది తిప్పుకోవాలి. అలా అయితే మనకు షేప్ కరెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా టర్న్ చేసుకోవాలి. లైనింగ్ అనేది నేనైతే షోల్డర్స్లో పెట్టేద్దాం అనుకున్నానండి, ఖర్చు అనేది గుచ్చుకోకుండా. ఎందుకంటే ఇది నెట్ ఫ్యాబ్రిక్ కదా, అందుకని పైకుట్టు వేయకుండా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది నేను ఇలా షోల్డర్స్ అనేది ఓపెన్ చేసుకొని వీటి లోపలైతే పెట్టేస్తున్నానండి. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత నేను పైకుట్టు అనేది వేసుకుంటాను. అంటే ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండి. ఇక్కడ ఖర్చు భుజాల దగ్గర ఖర్చు అనేది బయటకు ఉందంటే గుచ్చుకుంటుంది కదా, అందుకని అయితే మళ్ళీ టాప్ స్టిచ్ చేయకుండా ఇలా అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే నేను రైట్ తిప్పేసుకున్నాను. ఇప్పుడైతే చూడండి మనకు ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడైతే టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. కరెక్ట్గా ఈ షేప్ దగ్గరికి వచ్చే వరకు, కింద డ్రాప్ దగ్గరికి వచ్చే వరకు టర్న్ చేసుకోవడానికి నేనైతే చిగురు పూలు తీసుకున్నానండి. అది తీసుకొని అట్లయితే బయటికి తీసుకొని ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా అయితే కరెక్ట్ షేప్ అనేది మనకు తిరుగుతుంది. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర నుంచి ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా లైనింగ్ సైడ్ తిప్పుకొని ట్రక్స్లు అనేవి వేసుకోవాలండి, షోల్డర్స్ బేస్ చేసుకొని. బ్యాక్ అయితే ఇలా డ్రాప్ పెట్టాను, ఫ్రంట్ అయితే బోట్ నెక్ పెట్టానండి. హ్యాండ్స్ ఫుల్ పెట్టమన్నారు. ఇప్పుడు హ్యాండ్స్ అయితే నేను లైనింగ్ అటాచ్ చేసుకుంటాను. ఇట్లా హ్యాండ్స్ వన్ సైడ్ అయితే కుట్టుకొని దాన్ని టర్న్ చేసుకుంటున్నాను అండి. రాంగ్ పెట్టి కుట్టుకొని రైట్కి అయితే తిప్పేసుకుంటున్నాను. తిప్పేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకొని ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకొక హ్యాండ్ నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు రెండు హ్యాండ్స్ని ఒకదానిపై ఒకటి పెట్టుకొని మెయిన్ టచ్ అయ్యేలా అయితే పెట్టుకొని ఇట్లా క్రాస్ అనేది కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని చిన్న గుర్తు అనేది పెట్టుకున్నానండి. ఇప్పుడు క్రాస్ కట్ చేసుకుంది కూడా నేను మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను, అటాచ్ చేసేసుకుంటున్నాను జరిగిపోకుండా. హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే మనం ఇవి అటాచ్ చేసేస్తున్నాము.
ఈ క్రాస్ తీసుకునేది ఫ్రంట్ వైపు అనేది రావాలండి. ఈ పైపాటికి క్రాస్ తీయలేంది బ్యాక్ సైడ్ అనేది వచ్చేయాలి. డబుల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. సేమ్ అటు సైడ్ కూడా అటాచ్ చేసేసుకుంటున్నాను. క్రాస్ తీసిన పార్ట్ అయితే ఫ్రంట్ వైపు వచ్చేలా చూసుకొని వేసుకుంటున్నాను. డబుల్ స్టిచ్ వేస్తున్నాను ఇటు సైడ్ కూడా. అంతే అండి, పై పార్ట్ అయితే రెడీ అయినట్టే. ఇప్పుడు కింద పార్ట్కి నేను లైనింగ్ అనేది వన్ సైడ్ అయితే ముక్కలు పడ్డాయండి. ఆ ముక్కలు అనేవి అటాచ్ చేసుకుంటున్నాను. లైనింగ్కి ఖచ్చితంగా అంబ్రెల్లా ఫ్రాక్కి ముక్కలు అనేవి పడతాయి కదా, అయితే ముక్కలు అనేవి అటాచ్ చేస్తున్నాను నేను. నాకు కూడా అలాగే పడ్డాయి. ఇప్పుడు పైకుట్టు వేసుకుంటున్నాను అటాచ్ చేసుకొని. అలాగే మెయిన్ క్లాత్ కూడా ముక్కలు పడ్డాయండి. అంటే నాకు తీసుకొచ్చిన ఈ నెట్ ఫ్యాబ్రిక్లో డ్యామేజ్ అనేది వచ్చింది. అందువల్ల నేను వన్ సైడ్ అయితే ఇలాగా పీసెస్ అనేవి అటాచ్ చేస్తున్నాను. డ్యామేజ్ రాకుండా ఉంటే ఇలా ముక్కలు అనేవి పడవండి. మామూలుగానే మనం ఏకంటిగానే కుట్టేయచ్చు. డ్యామేజ్ రావడం వల్ల నేనైతే ఇక్కడ ముక్కలు అటాచ్ చేయాల్సి వచ్చింది 2 పీసెస్ అయితే. ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ నడుములు అయితే అటాచ్ చేస్తున్నానండి. అటాచ్ చేసుకొని ఇప్పుడు పై పార్టు కింద పార్ట్కి రెండు అయితే అటాచ్ చేసేస్తున్నాను. అలాగే డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాను. అంతే అండి, ఇంకా హ్యాండ్స్ దగ్గర నుంచి కింద వరకు సైజ్ ప్రకారంగా అటాచ్ చేసేసుకోవడమే. అటాచ్ చేసేస్తున్నాను. కరెక్ట్గా ఇక్కడికి వచ్చే వరకు నేను లైనింగ్లో అయితే సైడ్ పెట్టుకొని మెయిన్ క్లాత్ అనేది తీసుకొని అటాచ్ చేస్తున్నానండి. ఇలా అటాచ్ చేసుకున్నాం అనుకో మనకు పైన అంటే లైనింగ్ మెయిన్ క్లాత్ సపరేట్గా అయితే వస్తుంది. ఇట్లా అయితే బాగుంటుందండి ఫ్రాక్స్కి అయితే. రెండు కలిపి జాయిన్ చేయకుండా ఇట్లా లైనింగ్ మెయిన్ క్లాత్ సపరేట్గా అయితే జాయిన్ చేయాలి. ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ ఇందాక జాయిన్ చేశాను కదా, మెయిన్ క్లాత్ని సపరేట్గా పక్కకు లాగి ఇప్పుడు లైనింగ్ అనేది కలుపుకున్నానండి. అలాగే లోపల వైపు ఇలా లైనింగ్ అయితే ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను. పైది వచ్చే వరకు జిగ్జాగ్ అయితే చేస్తానండి. లోపల అయితే ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను. అంతే అండి, ఎంతో ఈజీగా బిగినర్స్ కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఈ ఫ్రాక్ని అయితే. నేను దీని కిందే ఈ ఫ్రాక్ కటింగ్ అనేది లింక్ పెడతానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా అయితే వస్తుంది. ఈ క్లాత్ మొత్తం అయితే 5 మీటర్సే. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.